హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లోని ప్రోమో చూసారా? అసలు నామినేషన్స్లో రీతా చౌదరి గారు నామినేషన్స్లో రీతి చౌదరిపై మాధురి గారు దారుణమైన మాట. మీ బంధం అదే, చేతులు అడ్డు పెట్టుకోకపోతే చచ్చేదే. వామ్మో, అసలు మాటల యుద్ధమే చేయాల్సిందే. తస్సాదయ్యా, ఏం ఫీల్ ఉంది మామ ప్రోమో అన్నట్టుగానే ఉన్నాయి. ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలు ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా హిట్ మామూలుగా లేదు. ఈ నామినేషన్లో గేమ్ చేజరగా నిలిమించిన దమ్ము శ్రీజ దివ్వుల మాధురికి అయితే మాత్రం జలకిచ్చింది. తను అమ్మాయిలు పిచ్చోడని అన్నప్పుడు నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు, నువ్వు అమ్మాయి పిచ్చోడువా అంటూ అతన్ని నామినేట్ చేయడమే కాకుండా ఆ మాటతో రమ్యతో పాటు భాగం పంచుకున్న దువ్వెల మాధురికి కూడా మీరెంత బాగా నామినేట్ చేస్తారో చూస్తా, బాండింగ్ అని చెప్పేసి నామినేట్ చేస్తారో లేదంటే మామూలుగానే నామినేట్ చేస్తారో చూస్తానంటూ కత్తినైతే మాత్రం ఇచ్చింది. అయితే బాండింగ్ అని అన్నప్పుడు దమ్ము శ్రీజ చేసిన సైగలకు దువ్వెల మాధురి చూపించిన చూపులైతే మామూలుగా లేవండోయ్. కొంప తీసి అదే కత్తితో పొడి చేసి దొబ్బుతాను అన్నట్టుగా కసిగా చూసింది దువ్వెల మాధురి. ఆ తర్వాత కరెక్ట్గా శ్రీజ ఏదైతే ఎఫెక్ట్ ఎక్స్ట్రా ఫేట్ చేసిందో అదే అయ్యింది. ఆమె ఏదైతే బాండింగ్ అనే అంశాన్ని లేనెత్తిందో అదే అంశంపై రీతుని నామినేట్ చేసింది మాధురి. కళ్యాణ్తో మిగిలిన వాళ్ళంతా నాకు చెప్పారు రీతుని నమ్మొద్దు అని, కానీ నేను నమ్మను. బట్ నీ బుద్ధి పోవించుకోకుండా డైమండ్ని క్యాప్టెన్ చేయాలని చూసావు కదా, నీ డబ్బులు అతనికి ఇచ్చేసావు అని చెప్పింది మాధురి. అయితే మాత్రం దాంతో రీతు, నేను కండక్టర్ అయిన తర్వాత నా డబ్బులు నా ఇష్టం, నేను ఎవరికైనా ఇస్తాను అన్నది. దాంతో మాధురి, నువ్వు పవన్ కోసం వచ్చావా లేక గేమ్ ఆడటానికి వచ్చావా అన్నది. దీంతో శ్రీజ కల్పించుకొని, మరి వాళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చుకోవడం తప్పైతే మీరు తనుజ డబ్బులు ఇచ్చుకోవడం అని డిస్కషన్ పెట్టారు కదా, అది కరెక్ట్ పాయింట్ అని అడిగింది శ్రీజ. అయితే ఇది నా నామినేషనా లేదంటే నీ నామినేషనా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంకా రీతుకి హింట్ అయితే మాత్రం హింట్ దొరకడంతో, నేను బాండింగ్ పెట్టుకుంటే మరి మీరు చేస్తుంది ఏంటి, మీరు బిగ్ బాస్ హౌస్లోకి తనుజ సపోర్ట్ చేయడానికి వచ్చారా, మీ ఇద్దరు బాండింగ్ కాదా, వాళ్ళిద్దరు బాండింగ్ కాదా, నేను ఒక్కదాన్నే బాండింగ్ పెట్టుకున్నానా అని నిలదీసి అడిగేసరికి రీతు, దాంతో మాధురి దారుణంగా నోరు జారేసింది. వాళ్ళిద్దరిది హెల్దీ బాండింగ్స్ అని, మీది అన్హెల్దీ బాండ్స్ అని అనేసింది. దాంతో ఇద్దరి మధ్య సీన్ కొట్టుకునేంత వరకు వెళ్ళింది. దువ్వెల మాధురి అయితే ఆ కుళాయిల దగ్గర బిందెలు బాపుతూ ఉంటారు కదా, రీతు మీదకి దూసుకొని వెళ్ళి, నేను ప్రతిదీ చూస్తున్నాను, ప్రతి నిమిషం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను అంటూ నోరేసుకొని మరి పడిపోయింది. ఆ టైంలో రీతు తగ్గింది, కానీ లేదంటే ఆ వేడిలో తిరిగేస్తే మాధురి రెండు పీకేటట్టుగా కనిపించింది. అయితే కామెడీ ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కొట్టుకుంటే చిచ్చు పెట్టిన శ్రీజ మాత్రం వెనక నుంచి భలే నవ్వుతుందిలే ఫ్రెండ్స్, మామూలుగా కాదు కదా. చూసారు కదా మొత్తానికి ఈరోజు ప్రోమో మీకు ఎలా అనిపించిందో, ఎవరు తప్పు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదే కదా మనకు కావాల్సింది. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.